Students, welcome to Technical EDU. Today's topic is edge and level triggering. Edge triggering and level triggering. Flip-flops are synchronous devices in which the output changes the state only at a specified point on a triggering. అంటే ట్రిగ్గరింగ్లో పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇలా యాక్టివేట్ అవ్వడానికి దీన్నే క్లాక్ సిగ్నల్ అంటారు. అంటే సింక్రనస్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి యాక్టివేట్ అవ్వాలంటే మనకి ట్రిగ్గరింగ్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి. మనం ఇచ్చిన ట్రిగ్గరింగ్ ఇన్పుట్నే క్లాక్ సిగ్నల్ అంటారు. ఈ ట్రిగ్గరింగ్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, సెకండ్ లెవెల్ ట్రిగ్గరింగ్. ట్రిగ్గరింగ్ అనేది ఎడ్జ్ ట్రిగ్గరింగ్, లెవెల్ ట్రిగ్గరింగ్ అని 2 టైప్స్. మళ్ళీ ఎడ్జ్ అనేది మళ్ళీ 2 టైప్స్, రైజింగ్ ఎడ్జ్, ఫాలింగ్ ఎడ్జ్. లెవెల్ కూడా మళ్ళీ 2 టైప్స్, పాజిటివ్ లెవెల్, నెగిటివ్ లెవెల్. రైజింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, ఫాలింగ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఇది పాజిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్, నెగిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్. అయితే అసలు ఈ ట్రిగ్గరింగ్ ఎందుకు అంటే మనకి ఇక్కడ చెప్పాం కదా, ఈ సింక్రనస్ సర్క్యూట్స్ ఫ్లిప్ ఫ్లాప్సే కాదు ఇంకా చాలా ఉంటాయి. కౌంటర్స్, రిజిస్టర్స్, ఇలా చాలా సింక్రనస్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. ఈ సింక్రనస్ సర్క్యూట్స్ అనేవి ఆపరేట్ అవ్వాలంటే దానికి క్లాక్ సిగ్నల్ అనేది కావాలి. ఆ క్లాక్ సిగ్నల్ని మనం ట్రిగ్గరింగ్ అంటాం అన్నమాట. ఓకేనా? మనం సింక్రనస్ సర్క్యూట్స్లో క్లాక్ సిగ్నల్ అనేది యూజ్ చేస్తాం. ఆ యూజ్ చేసిన క్లాక్ సిగ్నలే ఇవి టైప్స్. అవి మనం ఓవరాల్గా 1, 2, 3, 4 క్లాక్ సిగ్నల్ అనేది 4 టైప్స్లో ఉంటుంది అనమాట. కానీ మనం మెయిన్గా బాగా యూజ్ చేసేది ఏంటంటే ఈ 2, పాజిటివ్ లెవెల్, నెగిటివ్ లెవెల్. ఇందులో బాగా యూజ్ చేసేది పాజిటివ్ లెవెల్. అసలు ఏంటి అంటే క్లియర్గా చూడండి. ఇక్కడ ఈ సర్క్యూట్ ఉంది కదా, ఇక్కడ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ సర్క్యూట్ ఇది. అందులో మనకి ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది డైరెక్ట్గా ఉంది, ఇక్కడ క్లాక్ సిగ్నల్ అనేది ఒక బబుల్ ఉంది. సో ఈ డైరెక్ట్గా ఉన్న క్లాక్ సిగ్నల్ ఏంటంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇది బబుల్ ఉంది కాబట్టి దీన్ని నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అంటాం అనమాట. ఒక ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ని ఎగ్జాంపుల్గా తీసుకొని క్లాక్ సిగ్నల్స్ అనేవి చూపిస్తే ఇది పాజిటివ్ ఎడ్జ్, ఇది నెగిటివ్ ఎడ్జ్. అసలు ఈ సర్క్యూట్స్లో ఇవి ఎలా ఉంటాయి, క్లాక్ సిగ్నల్ అనేది ఎక్కడ వర్క్ అవుద్ది అనేది చూడండి. ఫస్ట్ ఒక సిగ్నల్ తీసుకున్నాను నేను. ఇది క్లాక్ సిగ్నల్ అనమాట. ఈ క్లాక్ సిగ్నల్లో ట్రిగ్గరింగ్ ఎక్కడ? పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఇంకో పేరు దీనికి రైజింగ్ ఎడ్జ్. సో రైజింగ్ అంటే ఏంటంటే పెరగడం, లో టు హై. ఈ లో టు హై ట్రాన్సిషన్నే దీన్ని లో టు హై. ఈ లో టు హై ట్రాన్సిషన్నే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటారు. అంటే ఒకవేళ మనం సింక్రనస్ సర్క్యూట్లో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గర్ని వాడినట్టయితే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసరికి మనకు ఆ సర్క్యూట్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, యాక్టివేట్ అవుద్ది. అదే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అయితే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఇంకో పేరేటి? ఫాలింగ్ ఎడ్జ్. ఫాలింగ్ అంటే పడడం కదా. ఇది హై, ఇది లో, హై టు లో, హై టు లో. ఈ ట్రాన్సిషన్ ఉంది కదా, ఈ మధ్యలో గ్యాప్, ఇక్కడ మనకి సింక్రనస్ సర్క్యూట్ అనేది యాక్టివేట్ అవుద్ది. ఎప్పుడు మనం కనుక నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ మనం యూజ్ చేస్తే ఈ హై టు లో ట్రాన్సిషన్లో మనకి సర్క్యూట్ అనేది యాక్టివేట్ అవుద్ది. ఇది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. పాజిటివ్ అంటే రైజింగ్ ఎడ్జ్, నెగిటివ్ అంటే ఫాలింగ్ ఎడ్జ్. చూడండి, అందుకే ఇది ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అన్నారు. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? పాజిటివ్ లెవెల్. ఇక్కడ చూసారు కదా, ఎడ్జ్ అంటే ఏంటి? ఇదొక ఎడ్జ్, ఇదొక ఎడ్జ్, కాబట్టి ఇది ఎడ్జ్ ట్రిగ్గరింగ్. లెవెల్ అంటే ఏంటి? ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. చూడండి,
పాజిటివ్ లెవెల్ అంటే ఏంటంటే హై. నెక్స్ట్ ఏంటి, నెగిటివ్ లెవెల్ అంటే లో. పాజిటివ్ లెవెల్ అంటే హై, నెగిటివ్ లెవెల్ అంటే లో. అంటే మనం ఒక సింక్రోనస్ సర్క్యూట్లో పాజిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ కనుక యూజ్ చేసినట్టయితే క్లాక్ సిగ్నల్, ఆ క్లాక్ సిగ్నల్ ఎప్పుడైతే హైకి వస్తుందో, ఈ లెవెల్కి వస్తుందో అప్పుడు యాక్టివేట్ అవుద్ది. అది పాజిటివ్ లెవెల్లో. అదే నెగిటివ్ లెవెల్ సర్క్యూట్కి వచ్చేసరికి లో అంటే చూడండి, ఇక్కడ ఒక హై ఉంది, మళ్ళీ ఇదంతా ఆఫ్ అయిపోద్ది, మళ్ళీ ఇక్కడ మళ్ళీ యాక్టివేట్ అవుద్ది. ఇదైతే మనకి లోలో ఉన్నప్పుడే క్లాక్ సిగ్నల్ అనేది యాక్టివేట్ అవుద్ది. నెగిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్ అంటే ఇది హై, ఇది లో. ఎక్కడైతే మనకి హై లెవెల్ వస్తుందో అక్కడ మనకి యాక్టివేట్ అవుతుంది, ఇది పాజిటివ్ లెవెల్. అదే లో లెవెల్లో మనకి యాక్టివేట్ అయింది నెగిటివ్ లెవెల్ ట్రిగ్గరింగ్. ఇది మనకి క్లాక్ సిగ్నల్ యొక్క ట్రిగ్గరింగ్ 4 టైప్స్ అన్నమాట. రైజింగ్ ఎడ్జ్, ఫాలింగ్ ఎడ్జ్, పాజిటివ్ లెవెల్ అండ్ నెగిటివ్ లెవెల్. ఓకేనా. మనం మోస్ట్లీ యూజ్ చేసేది పాజిటివ్ లెవెల్ అంటే ఇది, అండ్ సమ్ టైమ్స్ నెగిటివ్ లెవెల్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ రెండు మనం ఎక్కువగా యూజ్ చేసే క్లాక్ సిగ్నల్స్ అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.